పొజిషన్ రివర్స్ ప్రజలకు వివరించి చట్టపరమైన చర్యలు చంద్రబాబు సర్కార్ ఆలోచన తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు 5 ఏళ్లలో 5,000 కోట్లైన ఖర్చు పెట్టలేదు పనుల్లో కేవలం 4% పురోగతి రివర్స్ టెండరింగ్ నిర్ణయం జగందే దాస్ సుధాకర్ బాబు అమలు చేశారు నష్టానికి బాధ్యులు గుర్తించే పనిలో కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఈ అనవసరమైనటువంటి ప్రచారం తప్పించేం లేదు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గత 5 ఏళ్లలో కేంద్రమే ఇచ్చింది పని అయిన తర్వాతనే ఇస్తుంది కేంద్రం పని అయిన తర్వాత ఇస్తుంది కానీ ముందు ఇయ్యదు ఇంతకుముందు చంద్రబాబు గారికైనా అదే చేసింది కాకపోతే ప్రస్తుతం ఏదో జరుగుతుంది అన్నటువంటి ముందు అసలు పోలవరం కన్స్ట్రక్షన్ లేట్ అవబోతుంది దాన్ని కవర్ చేయడానికి ఇలాంటి వార్తలు నడుస్తుంటాయి అయితే ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు కూడా ఉత్తర్వులు జారీ 2 లక్షల మందికి మేలు చేసే నిర్ణయం గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళవంట కూటమి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మొదటి సమీక్షలో దీని మీద అధికారులను ఆదేశించగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే బాబు సర్కార్లో జగన్